నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో చాలామందికి అన్ని రకాల వీడియోస్ చేసిన గ్రాఫిక్ డిజైనర్స్కి స్పెసిఫిక్గా వీడియో చేయలేను. సో వాళ్ళ కోసము గ్రాఫిక్ డిజైనింగ్, ఫోటోషాప్ అండ్ ఎడిటింగ్ వర్క్స్ కోసము ఒక పీసీ బిల్డ్ వీడియో అయితే చేస్తున్నాం. ఈ వీడియో కొంచెం లెందీగా అయ్యి ఉండే అవకాశం అవుతుంది కాబట్టి లాస్ట్ దాకా చూడండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ బై. అండ్ దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే అమెజాన్ నుంచే పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అమెజాన్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నా. సో గ్రేట్ అండ్ సో థ్యాంక్స్ వాళ్ళకి అనమాట అవి. అండ్ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే అమెజాన్ నుంచి ఎందుకు చూపిస్తున్నా అంటే అవి మోస్ట్లీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ మోస్ట్లీ అన్ని ఏరియాస్ కూడా డెలివరీ చేయగలుగుతారు అనమాట. అండ్ ఆల్సో నేను రికార్డింగ్ చేసేటప్పుడు ఈ కాంపోనెంట్స్ ఏవైతే లేకపోతే పీసీ పార్ట్స్ అంటారు కదా, దానికి సంబంధించిన ప్రైస్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఫ్యూచర్లో ఇంకొకలాగా ఉండొచ్చు, లేకపోతే ఆఫర్స్ లేకపోతే స్పెసిఫిక్ సేల్స్ వచ్చినప్పుడు ప్రైజెస్ తక్కువ కావచ్చు లేకపోతే ఎక్కువ కావచ్చు, డిమాండ్ని బట్టి, ప్రోడక్ట్స్ యొక్క డిమాండ్ని బట్టి. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా నేను రికార్డింగ్ చేసే టైం కదా ఈ ప్రైజెస్ అనేసి అయితే ముందే ఒక డిస్క్లైమర్ చేస్తున్నాను. అండ్ ఈ పీసీ బిల్డ్ గైడ్ వీడియో వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ పార్ట్స్తోన మీకు బడ్జెట్లో వాల్యూ ఫర్ మనీ పీసీ బిల్ అయితే మీరు చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో మీకు ఆన్ ద స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇంటెల్ వాళ్ళ కోర్ i3-10100F 12th జనరేషన్ ప్రాసెసర్ అన్నమాట. ఇది నార్మల్గానే బేసిక్ టాస్క్లతో పాటు ఆఫీస్ యూస్కి, హోమ్ యూస్కి, గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. గేమింగ్ సైడ్, ఎడిటింగ్ సైడ్ అంటే గేమింగ్ సైడ్ వచ్చేసరికి అయితేనేమో లేటెస్ట్ వచ్చే గేమ్స్కి అయితే సపోర్ట్ అయితే తగ్గిపోయింది బై. ఇప్పుడు లేటెస్ట్కి వచ్చే గేమ్స్ అన్నిటికి కూడా లైక్ త్రిబుల్ టైటిల్స్ అంటారు కదా, పెద్ద పెద్ద గేమ్స్ అన్నీ కూడా మినిమం i5 రిక్వైర్మెంట్స్ అయితే చేస్తున్నాయి అన్నమాట బై. సో మీకు అందరూ తెలిసిందే, నా టెక్నోస్లో నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తుంటాం కదా పీసీ రిక్వైర్మెంట్స్ కొన్ని గేమ్స్కి. మీరు గమనిస్తే గిట్లా దాంట్లో కూడా మినిమం i5కి అయితే రేజ్ అయిపోయింది అనమాట గేమ్స్ ఆడడానికి. కానీ అట్లని చెప్పేసి కొన్ని ఓల్డ్ గేమ్స్ ఆడలేమంటే మీరు ఓల్డ్ గేమ్స్ కూడా దీంట్లో ఆడొచ్చు. అండ్ ఇక్కడ దీని ప్రైస్ చూసుకుందాం ఒకసారి. అమెజాన్లో ఉన్న ప్రైస్ చూసుకుంటే 7,250 ఉంది. మీకు ఆఫ్లైన్లో మీకు 7,000కి దొరికిపోతుంది. 7,000 లేకపోతే 6,900కి అట్లా ప్రైస్ అయితే తక్కువ వస్తుంది. మీరు i5 వేరియంట్కి వెళ్ళొచ్చు కదా అన్న అనేసి కూడా అనొచ్చు. ఇంకా ఇంటెల్ వాళ్ళది i5 12th జనరేషన్ కూడా బాగానే ఉంది, కానీ దానికి ఇంకా 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అంతే తేడా, మిగతా అన్ని కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ మీరు i5 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, కానీ నాకు i7 సరిపోతుంది అనిపించింది. ఎందుకనేది లాస్ట్లో చెప్తాను, ప్రైస్ కేటగిరీ కూడా. సో ఇక్కడ ప్రాసెసర్కి సంబంధించిన మనం స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నా, గ్రేట్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్కి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది i3 12th జనరేషన్ వాళ్ళ 12100F ఎఫ్ సిరీస్ కాబట్టి మీకు లాస్ట్లో ఎఫ్ వచ్చిందంటే అది ఎఫ్ సిరీస్ కింద కన్సిడర్ చేసుకొని దీంట్లో గ్రాఫిక్ కార్డ్ ఉండదు, తక్కువ రేటుకి వస్తుంది మనకి, ఇండికేటర్ గ్రాఫిక్స్ ఉండదు అనమాట. అండ్ ఇక్కడ 4 కోర్ 8 థ్రెడ్స్ ఉంది అన్న. ఒక నిమిషం అన్న, 4 కోర్ 8 థ్రెడ్స్ సరిపోతుందా లైవ్ స్ట్రీమింగ్కి, గేమింగ్ అంటే సరిపోతుంది. నేను ఇంతకుముందు కూడా 4 కోర్ 8 థ్రెడ్స్తో పీసీస్తో పాటు కూడా లైవ్ స్ట్రీమ్స్ కొన్ని ఎడిటింగ్ వీడియోస్ కూడా చేసినాను. సరిపోతుంది. లైక్ మీకు AMD వల్ల Ryzen 5 3400G ఉండే కదా, దాంతోపాటు కూడా చేసినాను. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఈవెన్ i3 అయినా సరే మీకు డెడికేటెడ్ టాస్క్ల కమ్యూనిటీ కూడా సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే స్పీడ్స్ అనమాట. సో బేస్ ఫ్రీక్వెన్సీ స్పీడ్ చూసుకుంటే 3.3 GHz ఉంది. టర్బో బూస్ట్ అయితే ఇట్లా 4.30 GHzకి వస్తుంది. దగ్గర దగ్గర క్యాచ్ మెమరీ చూసుకోవచ్చు, 16 MB క్యాచ్ ఫైల్ మెమరీ వస్తుంది. బేస్ పవర్ ఉన్నప్పుడు 58 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. టర్బో బూస్ట్ అయితే మాత్రం 89 వాట్స్కి టర్బో బూస్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ 2022లో లాంచ్ అయింది. ఇదొకటి గమనించాల్సింది ఏంటంటే, మీరు అనొచ్చు అన్న 2022లో లాంచ్ అయిందంటే మిగతా 2-3 ఇయర్స్లో ఏం లాంచ్ అయిందని అంటే మీకు i3 13100 ఉంది, తర్వాత 14100 కూడా ఉంది. అవి తీసుకోవచ్చు అంటే అది ప్రైస్ టు వాల్యూ అనిపించదు. ప్లస్ మార్కెట్లో కూడా తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను చెక్ చేసిన కాడికి నా లోకల్ ఏరియాలో. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ స్పాట్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇంతకుముందుకు 10th జనరేషన్ ఉంటే 10th జనరేషన్ ప్లస్ 12th జనరేషన్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. మీరు DDR4
వేరియంట్కి వెళ్ళొచ్చు, ర్యామ్ అండ్ మదర్ బోర్డు. లేదంటే DDR5 ర్యామ్ అండ్ మదర్ బోర్డు వేరియంట్ తీసుకుని మనం DDR4 తీసుకున్నప్పుడు ఇంకొంచెం ఏంటంటే కాస్ట్ ఇంకొంచెం తక్కువకి వస్తుంది కాబట్టి. DDR5 చూసుకుంటే 4800 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్స్తో పాటు వస్తుంది. DDR4 చూసుకుంటే 3200 మెగా ట్రాన్స్ఫర్ సెకండ్స్ వస్తుంది. డ్యూయల్ ఛానల్ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం 128 GB దాకా సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు ఏ మదర్ బోర్డు తీసుకుంటారో మదర్ బోర్డు బట్టి DDR5 అయితే PCI 5.0 వస్తుంది. DDR4 అయితే PCI 4.0తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో చిప్ సెట్ గురించి చూసుకుంటే LGA 700 చిప్ సెట్తో పాటు కూడా వస్తుంది. మీకు ఇక్కడ 100 డిగ్రీ టెంపరేచర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రొడక్షన్స్తో పాటు కూడా వస్తుంది. ఇన్స్ట్రక్షన్ సెట్స్ అంటాం కదా, సో 64 బిట్ల SSC 4.1 SSC 4.2 AVX ఇన్స్ట్రక్షన్ సెట్స్తో పాటు కూడా వస్తుంది. మిగతా ఫీచర్స్ అన్ని కూడా మనకు అదే తెలిసిందే కదా భయ్. సో ఇది ప్రాసెసర్కి సంబంధించిన డీటెయిల్స్. ఓవరాల్గా మీ బేసిక్ టాస్క్లకి, గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్కి, హోమ్, ఆఫీస్, పర్సనల్ వర్క్స్ కూడా కొన్ని చిన్న చిన్న ప్రోడక్ట్ వీడియోస్ ఉంటాయి కదా, అంటే 2-3 లేయర్లు చేసి వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలన్నా సరే సరిపోతుంది. ఇది షార్ట్ వీడియోస్ చేసుకోవాలన్నా సరే దీంట్లో చేసుకోవచ్చు పోయి. సో వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. అండ్ షార్ట్ ఫిలిం చిన్న 10 నిమిషాలు 5 నిమిషాలు షార్ట్ ఫిలిం వీడియోస్ కానీ 10 నిమిషాలే యూట్యూబ్ వీడియోస్ కానీ 2-3 లేయర్లు ఈజీగా ఎడిట్ అయితే చేయగలుగుతారు. ఇక్కడ ఎడిటింగ్ చేస్తాం కదా అంటే దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే స్టాక్ కూలర్ అని ఉంటుంది. ఏ కంపెనీ అయినా సరే అవి వాళ్ళ ప్రాసెసర్ పర్చేస్ చేసినప్పుడు కొన్నిటికి వాళ్ళ CPU కూలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో కొన్ని హై టియర్ వేరియంట్స్కి అయితే ప్రొవైడ్ చేయరు, కానీ లో మిడ్ రేంజ్ కొన్నిటికి ప్రొవైడ్ చేస్తారు. లైక్ i5 i3 వాటికి అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు i7 i9కి అయితే కొన్నిటికి ప్రొవైడ్ చేయరు. ఇక్కడ కూడా కూలర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, కానీ నేను రికమెండ్ చేయను అది స్టాక్ కూలరు. నేను యాన్స్ ఈస్పోర్ట్స్ది ఐస్ C400 తీసుకోమంటాను. ఎందుకు తీసుకోమంటున్నానంటే ఇక్కడ ఇది కూలర్ RGBతో పాటు వస్తుంది లుక్స్ వైజ్. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ఇక్కడ ఇమేజ్లో 4 హీట్ పైప్స్ వస్తున్నాయి బై. సో ఆ హీట్ పైప్స్ ఏమైతే కాపర్ హీట్ పైప్స్ ఈ హీట్ని గుంజేసుకుంటాయి అనమాట. సో హీట్ని గుంజేసుకొని ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, సో ఈ గ్రిల్స్తో పాటు పైదా కూడా హీట్ పైప్స్ ఉన్నాయి. పైదాకి ఈ గ్రిల్స్ల మధ్యలోకి స్ప్రెడ్ చేస్తాయి. అప్పుడు ఈ ఫ్యాన్లకి నుంచి వచ్చే గాలి ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్యాన్లకి నుంచి వచ్చే గాలి ఇటు సైడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో బయటకు వచ్చేసి ఆ హీట్ని అనేది రెగ్యులేట్ చేస్తుంది. సో టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో మినిమం కంట్రోల్ చేస్తుంది. సో దానివల్ల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటారు. దీంట్లో మీకు హయ్యర్ వేరియంట్ కూడా ఉంది C612. సో అది ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలని కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అడిషనల్ టెంపరేచర్ కూలింగ్ కావాలంటే అది 6 హీట్ పైప్స్తో పాటు వస్తుంది. నేనైతే పోయి i3 కదా 4 హీట్ పైప్స్తో అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్రైస్ కూడా చూసుకోవచ్చు పోయి 1089 రూపీస్తో పాటు కూడా వస్తుంది. ఆఫ్లైన్లో మీకు 900-800కి రావచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్ అనమాట. సో MSI వాళ్ళది Pro H610M ఈ మదర్ బోర్డ్ అన్నమాట. DDR4 మదర్ బోర్డు. ఇంతకుముందుకే స్టార్టింగ్లో కూడా స్పెసిఫికేషన్స్ కాడ చెప్పినట్టు 2 మదర్ బోర్డ్స్ వస్తాయి కదా. సో DDR4 మదర్ బోర్డ్, DDR5 మదర్. సో ఇక్కడ DDR4 మదర్ బోర్డ్ తీసుకున్నా. అది కూడా బేస్ వేరియంట్ చాలా సింపుల్ది, పెద్దగా హంగులు ఏం లేవు. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఈజీగా చూపించేస్తారు. మదర్ బోర్డ్లో CPU కనెక్టర్తో పాటు వస్తుంది. బేసిక్ VRMs అనమాట. పెద్దగా మీకు హీట్ సింక్స్ ఏం వస్తలేవు, మిగతా ఏం వస్తారు. బేసిక్ VRMs వస్తున్నాయి. 2 ర్యామ్ స్లాట్లు వస్తున్నాయి. CPU ఫ్యాన్ ఒకటి ఉంది. RGB సిస్టమ్ ఫ్యాన్స్ ఉంటాయి అదొకటి. పవర్ కనెక్టర్, USB 3.0 పోర్ట్, M.2 స్లాట్ వస్తుంది. గ్రాఫిక్ కార్డ్ స్లాట్, CMOS బ్యాటరీ అండ్ PCI కనెక్టర్ స్లాట్ వస్తుంది. చిప్ సెట్, SATA కనెక్టర్స్తో పాటు కూడా వస్తుంది. సైడ్లో చూసుకుంటే ఇక్కడ HDMI పోర్ట్, VGA పోర్ట్తో పాటు వస్తుంది. ఎందుకు ఇచ్చిరన్నా అంటే ఇన్ కేస్ ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు కూడా కొంతమంది యూజ్ చేస్తారు, అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. PS2 కనెక్టర్స్ అండ్ ఆల్సో ఇక్కడ USB 2.0వి 4 పోర్ట్లు ఇచ్చారు. USB 2.0వి 2 ఇచ్చారు. అండ్ ఆడియో పోర్ట్స్తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్కి మంచి ప్రొడక్షన్తో పాటు కూడా ఇచ్చారన్నమాట. గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ కాకుండా అదొకటి మంచిగా అనిపించింది నాకు. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రం 6000 ఉంది. ఆఫ్లైన్లో మీకు 5000కి అట్లా దొరికిపోతుంది బై. 5500కి లేకపోతే 5600, 5700కి అట్లా దొరికిపోతుంది ఇది. ఇన్ కేస్ మీరు తీసుకోవాలంటే ఆ ప్రైస్కి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో చూసుకుంటే మాత్రం ర్యామ్ అనమాట. సో ర్యామ్ వచ్చేసరికి నేను ఒకటేసారి 16 GB DDR4 ర్యామ్ అయితే తీసుకున్నాను. కారణం ఏంది,
సో దీనికి యొక్క మొదటి కారణం ఏంటంటే మదర్ బోర్డ్ అనమాట. అదేందన్నా ర్యామ్కి మదర్ బోర్డ్కి సంబంధం ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ర్యామ్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో రెండే ఉన్నాయి. ఇన్ కేస్ మీరు 8 జీబీ ర్యామ్ తీసుకోరనుకోండి, ఇంకొక 8 జీబీ పెడితే 16 జీబీ అవుతుంది. ఫ్యూచర్ ప్రూఫ్ కావడానికి లేకపోతే అప్గ్రేడ్ కావడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ అది సపరేట్ కొనుక్కోవాలా, మళ్ళీ ఇంకొక 16 జీబీ ఇంకొక 16 జీబీ మళ్ళీ ఈ ర్యామ్లు వేస్ట్ అవుతాయి. అందుకే నేను ఒకటే రికమెండ్ చేస్తున్నాను, ఒకటేసారి 16 జీబీ తీసుకోండి. ఫ్యూచర్లో మీకు కొంచెం పైసలు వచ్చినప్పుడు ఇంకొక 16 జీబీ తీసుకోండి. టోటల్గా 32 జీబీ ర్యామ్ వస్తుంది. ఎడిటింగ్కి 16 జీబీ సరిపోతుంది బై. అంటే ఇమేజ్ ఎడిటింగ్కి, గ్రాఫిక్ డిజైన్కి, మోస్ట్లీ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ కూడా సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుందాం బై. చూసుకుంటే స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ చూసుకుంటే క్రూషల్ వాళ్ళది P3 500 జీబీది PCI 3.0 చూపిస్తుంది ఇక్కడ. సో ఇది 3069 రూపాయలకు ఉంది. మీరు అనొచ్చు, అన్న PCI 4.0 చూపించచ్చు కదా, 3.0 ఎందుకు చూపిస్తున్నావు అని. సో ఇక్కడ ఒకటి లాజిక్ ఏంటంటే బై, ఇక్కడ మీకు పెద్దగా డిఫరెన్షియేట్ అంటే బై కొంచెం కాస్ట్ 200-300 డిఫరెన్స్తో పాటు వస్తుంది PCI 4.0 అది. సో అది తీసుకున్నప్పుడు పెద్దగా ఫరక్ ఏం పడదు. ఏంటంటే బై దీంట్లో మెయిన్ పర్పస్ ఏంటంటే బై OS ఇంక్లూడ్ చేయడం అది. అండ్ లేన్స్ జర తగ్గుతాయి బై. 3.0 తీసుకున్న 4.0 తీసుకున్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా కదా, మీకు ఫ్రాక్షన్ ఆఫ్ లైక్ 2 లేకపోతే 3 సెకండ్స్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది తప్పించి పెద్దగా అంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు అయితే మీకు ఏం కనిపించవు జనరల్గా చూసుకుంటే, వర్క్లా కానీ ఇక్కడ కానీ నా ఒపీనియను. అండ్ ఇది ఓకే, లైక్ మెయిన్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్, OS ఇవన్నీ కూడా ఇంట్లో వచ్చేస్తే మోస్ట్లీ బై అవన్నీ సాఫ్ట్వేర్ అన్నీ ఇన్స్టాల్ చేసినాక నాకు తెలిసిన కాడికి మీకు ఒక 150 ఆర్ 170 జీబీ అయితే అవైలబుల్ ఉంటుంది స్టోరేజ్కి. ఫ్రీ స్పేస్ అంటారు కదా, ఆ ఫ్రీ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఏమైనా డెస్క్టాప్ మీద. అండ్ ఇది అయిపోయింది కదా అన్న, నా ప్రాజెక్ట్స్ ఫైల్ ఎక్కడ పెట్టుకోవాలి, లేకపోతే బ్యాకప్ ఫైల్స్ ఉంటాయి అవి ఎక్కడ పెట్టుకోవాలి అనేసి చాలామందికి డౌట్ రావచ్చు. సో ఆ ఫైల్స్ ఎక్కడ పెట్టుకుంటారు అంటే అవి సింపుల్గా ఏం లేదు, సపరేట్గా ఇంకొక SSD తీసుకుందాము, SATA SSD అనమాట. M.2ది తీసుకోవచ్చు కదా అంటే అవి M.2ది కాస్ట్ ఎక్కువ, అండ్ ఆల్సో SATAది కూడా కొంచెం బెటరే ఉంది. సో ఇది క్రూషల్ వల్ల BX500 అన్నమాట. 2 TBది 3D NAND టెక్నాలజీతో పాటు వస్తుంది. 11,800 ఉంది బై. ఫ్యూచర్ ప్రూఫ్ అనా అంటే ఎస్ బై, ఫ్యూచర్ ప్రూఫే. ఎందుకు కారణాలు ఏంటంటే, ఫస్ట్ మనం మొదటి కారణం చూసుకుంటే ఇటు వర్క్ సైడ్ చూసుకుందాం. సో వర్క్ సైడ్ చూసుకుంటే కొన్నిసార్లు ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ అనే కాదు, కొన్నిసార్లు ఇమేజ్ ఎడిటింగ్ కానీ, పోస్టర్స్ కానీ, బ్యానర్స్, ఫ్లెక్స్ కానీ, కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని ఫొటోస్ ఇస్తారు. అవి హై క్వాలిటీ ఉండే, కొన్ని ఎక్కువ మెమరీ ఉండే, ఒక్కొక్కటి ప్రాజెక్ట్స్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మినిమం కొన్ని ప్రాజెక్ట్స్ 1 GB 2 GB 10 GB అట్లా వస్తాయి. వీడియో ఫైల్స్కి వచ్చేసరికి అయితే నేను సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, 10 GB 15 GB అట్లా వీడియో ప్రాజెక్ట్ ఫైల్స్ వస్తుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీకు క్రూషల్ వాళ్ళది BX 2 TB వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటాను. 2 TB SSD స్టోరేజ్. హార్డ్ డిస్క్ చెప్పచ్చు కదా అంటే, జస్ట్ బై హార్డ్ డిస్క్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, కానీ నేను హార్డ్ డిస్క్ని రికమెండ్ చేయను. ఎందుకు? మొదటి కారణం ఏంటంటే, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో కొంచెం ఓల్డ్ అయిపోయినవి, స్లోగా నడుస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట అవి. సో క్యాబినెట్ అంతా కూడా షేక్ అవుతుంది, అదొకటి కారణము. అండ్ కొంచెం స్లో కూడా ఉంటుంది, పవర్ కూడా కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది. కాబట్టి ఈ 3-4 కారణాల వల్ల అందరూ కూడా మెల్లమెల్లగా SSDలకు షిఫ్ట్ అయ్యారు. నాయిస్ ఉండదు, చిన్న సైజు, పవర్ తక్కువ తీసుకుంటుంది, అండ్ ఫాస్ట్ కూడా ఉంటుంది అనేసి అయితే మనం SSDలోకి వచ్చేసాం. SSD తర్వాత ఇంకా బెటర్ స్పీడ్స్ ఏమొస్తున్నాయంటే ఇంతకుముందుగా చూపించినట్టు M.2 NVMe అనమాట. సో దీంట్లో 2 TBs ఉన్నాయి, కాదంటలేను, కానీ ఇక్కడ ఏంటంటే కాస్ట్ పెరుగుతుంది మీకు. సో 4 TB కూడా అవైలబుల్ ఉంది, కానీ కాస్ట్ వల్ల బడ్జెట్ ఉంటాం కాబట్టి ఇది కాంబినేషన్ బాగుంటుంది, సరిపోతుంది అనేసి అయితే ఇది నేను మెన్షన్ చేసినాను. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ తీసుకోవడానికి. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే MSI వాళ్ళది G4 GTX 1650 Veteran X గ్రాఫిక్ కార్డు. సో ఈ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి అయితే మాత్రము వన్ ఆఫ్ ద గుడ్ గ్రాఫిక్ కార్డ్స్ అంటాను బై. ఈ 1650 సిరీస్ యొక్క గ్రాఫిక్ కార్డు నేను పర్సనల్గా యూజ్ చేసే గ్రాఫిక్ కార్డ్ బై. MSI వాళ్ళది యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఒకవేళ గిట్ట మీరు చెక్ చేయకపోతే ఇట్లా నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది.
ఈ గ్రాఫిక్ కార్డ్కి సంబంధించిన ఐ థింక్ అన్బాక్సింగ్ వీడియో కూడా ఉంది, ఒక షార్ట్ వీడియో కూడా ఉన్నట్టుంది. చాలా రోజులు అయిపోయింది బై, 2-3 ఇయర్స్ అయిపోయినట్టుంది తీసుకొని. స్టిల్ ఇప్పటికి బాగా పనిచేస్తుంది ఎంఎస్ఐ వాళ్ళది. అండ్ ప్రైస్ కూడా తక్కువ ఉంది బై, 14,000 ఉంది. 40 రూపాయలు తక్కువ, ఇక 14,000 పెట్టుకోండి. 14,000 ఎందుకు చెప్తున్నావు అన్న, దీంట్లో 16 దాంట్లో కూడా చాలా ఉన్నాయి. 1050 తీసుకుంటా, 710 తీసుకుంటా, 750 తీసుకుంటా బై. నేను ఒకటే మాట చెప్తున్నా, 1650 బేస్ లైన్ బై. 1650 కంటే తక్కువ పోకండి. ఎందుకు అంటే మీకు దీనికి మించిన పర్ఫార్మెన్స్ అంత సెట్ కాకపోవచ్చు. సో ఇక్కడ కమింగ్ టు పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకుందాము. సో పోర్ట్స్ చూసుకుంటే హెచ్డిఎంఐ పోర్ట్, డిస్ప్లే పోర్ట్ అండ్ టీవీఐ పోర్ట్తో పాటు కూడా వస్తుంది. డ్యూయల్ ఫ్యాన్స్ అనమాట. పవర్ కనెక్టర్స్ ఏం లేవు, డైరెక్ట్ మదర్ బోర్డ్ నుంచే పవర్ తీసేసుకుంటుంది. కొన్నిటికి పవర్ కనెక్టర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, స్లైడ్ కొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. దానికి దీనికి ఒక 200-300 తేడా వస్తుంది. ఎందుకంటే అది సూపర్ సిరీస్ కిందకి వస్తే 1650 సూపర్ సిరీస్ కిందకి అది కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం స్లైడ్ పర్ఫార్మెన్స్ బూస్ట్, కొంచెం ట్యూనింగ్తోన అది మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే అసలు గ్రాఫిక్ కార్డ్ల డీటెయిల్స్ ఏందనేది ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎన్విడియా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ 16 సిరీస్లో చాలా గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మీకు 1660 Ti, 1660 సూపర్, 1650 సూపర్, 1650 GDDR5, 1650 GDDR6 వేరియంట్ కూడా ఉంది. ఇక్కడ నేను అమెజాన్లో చూపించేది GDDR5 వేరియంట్ అన్నమాట. సో GDDR6 వేరియంట్ కుదిరితే ఎట్లా, GDDR6 వేరియంట్ కూడా తీసుకోమని రికమెండ్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే నాకు ఇదే కనిపించింది కాబట్టి ఇదే మీకు రికమెండ్ చేస్తున్నాను. అయినా పర్ఫార్మెన్స్లో పై స్లైడ్ కొంచెం డిఫరెన్స్ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ చూద్దాం కంపారిజన్. మీకు 1630 కూడా ఉంది. సో 1630 ఎట్లా అంటే మీకు 1050 Ti ఉంది కదా, సో దానికి మోస్ట్లీ దాన్ని ఎవరు కన్సిడర్ చేసుకోరు, ఎవరు కూడా కొనరు, దాన్ని తక్కువనే చూస్తారు అన్నమాట. సో దానికంటే ఒక 2-3 వేలు ఎక్స్ట్రా పెట్టి 1650 తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఎన్విడియా వాళ్ళవి క్యూడా కోర్స్ అంటారు కదా, సో ఇక్కడ దగ్గర చూసుకోవచ్చు బై. 1630కి 1650కి క్యూడా కోర్సు దగ్గర చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ 1650 సూపర్కి డిఫరెన్స్ ఉంది, 1660కి కూడా క్యూడా కోర్స్ డిఫరెన్స్ ఉంది. అండ్ ఆల్సో బేస్ ఫ్రీక్వెన్సీ, బూస్ట్ ఫ్రీక్వెన్సీ కూడా డిఫరెన్స్ ఉంది. కానీ అన్నీ కూడా లైక్ 1650 సూపర్ దాకా కూడా 4GB ర్యామ్ వేరియంట్స్, 1660 వచ్చేసరికి అయితేనేమో 6GB ర్యామ్ వేరియంట్స్. కానీ మాకెట్లా 1650 ఎక్కువ దొరుకుతున్నాయి. నా సరౌండింగ్ ఏరియాస్ 1660 సిరీస్ అయితే తగ్గించేసారు. 3050 గ్రాఫిక్ కార్డులు ఏవైతే అవి ఎక్కువ నడుస్తున్నాయి అన్నమాట. సో దాని గురించి సపరేట్గా మాట్లాడుకుందాము. ఇక్కడ మెమరీ బ్యాండ్విత్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో 1650 సిరీస్ మొత్తం కూడా 128 మెమరీ బిట్ బ్యాండ్విత్తో పాటు కూడా వస్తుంది. అండ్ 1660 సిరీస్లో చూసుకుంటే 192 బిట్ బ్యాండ్విత్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. అన్నిటికి కూడా టర్నింగ్ ఆర్కిటెక్చర్తో పాటు వస్తుంది. డైరెక్ట్ఎక్స్ 12 APIతో పాటు కూడా వస్తున్నాయి. ఎన్విడియా వాళ్ళ DLSS సపోర్ట్ దేనికి లేదు, రీఫ్లెక్స్ సపోర్ట్ లేదు, రీఫ్లెక్స్ సపోర్ట్ ఉంది, బ్రాడ్కాస్ట్ సపోర్ట్ లేదు, PCI Gen 3తో పాటు వస్తుంది, రీసైజబుల్ బార్ సపోర్ట్ లేదు, ఆర్సనల్ ఫీజిసింక్, షాడో ప్లే, హైలైట్స్, G-Sync, గేమ్ రెడీ డ్రైవర్స్, స్టూడియో డ్రైవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆమ్ని వర్షన్ అయితే లేదు బై, GPU బూస్ట్ ఉంది. అండ్ NVLink అయితే ఆబ్వియస్గా లేదు. వల్కన్, RT API, OpenGL 4.6 సపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ ఎన్విడియా వాళ్ళది NVENC ఎన్కోడర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఎన్విడియా వాళ్ళ డీకోడర్తో పాటు కూడా వస్తుంది. సో VR రెడీ కూడా కాదు. ఇక్కడ కమింగ్ టు రెజల్యూషన్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రం ఇక్కడ అన్నిటి కూడా చూసుకోవచ్చు. 4K దాకా రెజల్యూషన్స్ అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. HDMI డిస్ప్లే పోర్ట్తో పాటు కూడా వస్తుంది. మల్టిపుల్ మానిటర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఒకటేసారి. అండ్ 2 కార్డ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత పవర్ కన్జంప్షన్ చూసుకుంటే ఇక్కడ మినిమంలా అన్నిటికి కూడా 16 సిరీస్లో అయితే మాత్రమే మినిమం మీకు 300 వాట్స్ సపోర్ట్ ఉంది. 1650 సూపర్ వచ్చేసరికి 350 వాట్స్ పవర్ యూజ్ చేస్తుంది. ఇక్కడ 1650 వచ్చేసరికి అయితే 450 వాట్స్తో పాటు కూడా వస్తుంది. కొన్నిటికి 6 పిన్ కనెక్టర్ కావాలి, కొన్నిటికి 8 పిన్ పవర్ కనెక్టర్ కావాలనేసి అయితే మెన్షన్ చేశారు. కానీ యాక్చువల్లీ అయితే నేను MSI వాళ్ళది తీసుకున్నది ఇది ఈ మోడల్కి అయితే అవసరం లేదు, డైరెక్ట్ మదర్ బోర్డ్ నుంచే తీసుకోవచ్చు. సో అది బెస్ట్ బై మదర్ బోర్డ్ నుంచి తీసుకునే వాల్యూ ఫర్ మనీ ఉంటే పవర్ సేవింగ్ యూజ్ చేసే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అంటాను నేను. అండ్ దీని తర్వాత
ఇవన్నీ కలుపుకొని పవర్ అయితే అనుకున్నాం కదా. సో పవర్ ఏది కావాలంటే మీరు కూలర్ మాస్టర్ది తీసుకోవచ్చు. సో నేను పర్సనల్గా యూజ్ చేసే మోడల్ ఇది కూలర్ మాస్టర్ది MWE450 బ్రాన్స్ V2 పవర్ సప్లై అనమాట. ఇంతవరకు కూడా ఏ ప్రాబ్లం రాలేదు అండ్ మంచి పని చేస్తుంది. ప్రైస్ వాల్యూ ఓకే అని అంటే ఆఫ్లైన్లో మీకు 3000కి దొరికిపోతుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే ఒక 300 ఎక్స్ట్రా పడుతుంది అనుకోవచ్చు. ఇక్కడ ఇది 80+ బ్రాన్స్తో పాటు వస్తుంది, ప్లస్ 5 years వారంటీతో పాటు కూడా వస్తుంది. 450 వాట్స్ పవర్ సప్లై, 80+ బ్రాన్స్ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. బాగుంది. లోపల ఇంటర్నల్గా కాంపోనెంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. అండ్ ఇక్కడ ఫ్యాన్ ఎలా ఉంది అనేసి అయితే ఒక విజువల్గా పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇట్లా కూలింగ్ ఎట్లా చేస్తుంది కాంపోనెంట్స్కి అన్నిటికీ అనేసి వైరింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంత వోల్టేజ్, ఎంత DC to AC అదంతా కూడా ఇక్కడ బాగానే మెన్షన్ చేశారు. సో దీని ప్రైస్ ఓకే బై 3349 రూపీస్ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నా కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏమంటారు, నా అడ్వైజ్ అయితే చేస్తే రికమెండ్ చేస్తున్నా, తీసుకోమని అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో పాటు అనుభవం నుంచి. అండ్ ఇవన్నీ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి అన్న. క్యాబినెట్ ఏందన్న అంటే ఇక్కడ క్యాబినెట్ అయితే పెట్టినవి ఆన్సీ స్పోర్ట్స్ వాళ్ళది. ఈ మధ్య కాలంలో ఇది జర బాగా నచ్చింది నాకు. అంటే ఫ్రంట్లో చాలామందికి ఇది గజిబిజి లాగా ఉన్న పిచ్చికిత లాగా అన్నట్టుగా అనిపించచ్చు, కానీ లుక్ వైజ్ బాగుంది. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మంచి ఫ్రంట్ కూలర్స్ వస్తున్నాయి, 3 ఫ్రంట్ కూలర్స్ వస్తున్నాయి. సో టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది చాలా డ్యూరేషన్లో మీరు సిస్టమ్ రన్ చేసుకోవాలన్నప్పుడు ఇది బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ పెద్ద ఫ్యాన్స్ ఏవైతున్నాయి 120 మిల్లీమీటర్వి పెద్ద ఫ్యాన్స్ కానీ లేకపోతే పెద్ద ఇవి CPU కూలర్స్ ఉంటాయి కదా, ఎయిర్ కూలర్స్, అవి ఇక్కడ ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ ఇది టెంపర్ గ్లాస్తో పాటు కూడా వస్తుంది, పెద్ద గ్రాఫిక్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు, మంచి స్పేస్తో పాటు కూడా వస్తుంది, RGB లైట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇది ఎయిర్ తీసుకొని బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎగ్జాస్ట్లకి నుంచి ఎయిర్ అయితే బయటకు పంపించవచ్చు. కాబట్టి చూసుకుంటే పైన మీకు మెష్ వస్తుంది. అండ్ పవర్ బటన్, రీసెట్ బటన్, LED ఇండికేషన్స్, ప్రాసెసింగ్కి అండ్ లైట్కి ఆన్ చేసుకోవడానికి, అండ్ ఆడియో పోర్ట్స్ అండ్ మైక్ పోర్ట్, USB 3.0 పోర్ట్, USB 2.0 పోర్ట్స్తో పాటు వస్తుంది. లోపల చూసుకుందాం బై. సో లోపల చూసుకుంటే ATX, మైక్రో ATX, మీ ATX మదర్ బోర్డ్స్ అన్నిటికీ కూడా కంపాటబిలిటీ ఉంది. కింద 200 మిల్లీమీటర్ది పవర్ సప్లై వస్తుంది, నార్మల్ పవర్ సప్లై ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్యూచర్ ప్రూఫ్ ఉంది బై. ప్లస్ ప్రైస్ కూడా తక్కువ ఉంది, 2009 రూపాయలు ఉంది. అంటే కొంత రీసెంట్గా ఇంక్రీజ్ అయింది అనుకోవచ్చు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఇంకోటి హైలైట్ ఏం చేస్తున్న టైటిల్లోనే ఇక్కడ ప్రీ ఇన్స్టాల్డ్ 3 120 మిల్లీమీటర్స్ ఫ్రంట్ అండ్ 120 మిల్లీమీటర్ రియర్ ఫ్యాన్ అనమాట. సో 3 ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ముంగట ఇన్స్టాల్ చేసారో, అండ్ ఒకటి వచ్చేసరికి అయితే 120 మిల్లీమీటర్ది వెనకాల ఇన్స్టాల్ చేసారు అనమాట. హైలైట్ అందుకే చేసినాను. సో మీకు టెంపరేచర్స్ ఈజీగా కంట్రోల్ అవుతాయి, బ్యాలెన్స్డ్ ఉంటాయి అన్నమాట. సో ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే పోయి మీకు ఇంకా తక్కువకి ప్రైస్కి రావచ్చు ఇది క్యాబినెట్. సో ఈ కాంపోనెంట్స్ యొక్క పార్ట్స్, సో బడ్జెట్ PCBలో లిస్ట్ తీసుకొచ్చిన కారణ. సో ఇప్పుడు ఈ కాస్ట్ ఎంత అవుతుంది, అన్నిటి యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూపిస్తే 51,313 రూపాయలు అయితే ఈ కాస్ట్ అయితే అవుతుంది అనమాట, ఈ కాంపోనెంట్స్ యొక్క కాస్ట్. అండ్ ఈ PC బిల్ యొక్క మెయిన్ ఉద్దేశం, మెయిన్ పాయింట్ ఏంటంటే ఒకటే మాట చెప్తారా, మీరు ఇన్ కేస్ మీరు 55,000 దాకా కూడా మీరు బడ్జెట్ వెళ్ళగలిగితే ఇట్లా నా అడ్వైస్ i5 12th జనరేషన్ తీసుకోమని అయితే జెన్యున్గా అడ్వైజ్ చేస్తున్నాను. మీరు అనొచ్చు అన్న నువ్వేమో i3 12th జనరేషన్ తీసుకోమన్నావు PC బిల్లులా, ఇక్కడ ప్రైస్ ఎక్కువ తక్కువ అవుతుందని చెప్పేసి i5 12th జనరేషన్ ఎందుకు తీసుకోమంటున్నావు అంటే ఒక 5-6 వేలు, అంటే కొంతమందికి 5-6 వేలు తక్కువ కాకపోవచ్చు, కానీ చాలామందికి ఆ 5-6 వేలల్లోనే ఒక మానిటర్ కూడా వస్తుంది అండ్ స్పీకర్స్, కీబోర్డ్, మౌస్ కూడా వచ్చేస్తాయి అట్లా అంటున్నా. సో ఇక్కడ కాస్ట్ కటింగ్స్ కొంచెం వెనక్కి ముంగడికి అయ్యే అవకాశం ఉంది. సో దానివల్ల ఈ అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఓన్లీ PC బిల్లు కావాలి, మీద ఆల్రెడీ మానిటరు, కీబోర్డ్, మౌస్ అవన్నీ ఉన్నాయంటే i5 వేరియంట్కి వెళ్ళి ఎక్స్ట్రా 5,000 అక్కడ కొంచెం పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. i5కి i3కి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.
సో ఇన్ కేస్ తీసుకోవాలంటే అప్గ్రేడేషన్ తీసుకోవచ్చు. లేదు తక్కువ బడ్జెట్ ఉందంటే మీరు i3 వేరియంట్కి వెళ్ళొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్టోరేజ్ ఉంది కదా, సో స్టోరేజ్ మీరు తర్వాత తీసుకోవచ్చు. మీకు 11,000 రూపాయల ఏమంటారు లాభం వస్తుంది. 11,000 తీసేస్తే ఇది 41,000కి వచ్చేస్తుంది. సో మెయిన్ ఇక్కడనే చేంజ్ ఉంది. ఒక 2-3 కాంపోనెంట్స్ చేంజెస్ చేసేస్తే మీకు ప్రైస్ తేడా వచ్చేస్తుంది. సో దీనివల్ల నేనేమంటున్నానంటే భయ్, ఈ పీసీ గైడ్ వీడియో వల్ల మీకు యాజ్ ఎ కన్జ్యూమర్గా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే వీడియో చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే భయ్ నేను ప్రతి డైలీ అనుకోవచ్చు డైలీ ఒక లైవ్ టెక్నిక్స్ లైవ్ పెడుతుంది. అండ్ సండే రోజు స్పెషల్ Q&A సెషన్ కానీ, లేకపోతే ఏదైనా పీసీ బిల్డ్ కానీ, లేకపోతే ల్యాప్టాప్స్ గురించి కానీ, సాఫ్ట్వేర్ సంబంధించినవి కానీ ఎక్స్క్లూజివ్ లైవ్స్ పెడతాను. అప్పుడు వచ్చాను సార్ నాకు క్వశ్చన్స్ అడగండి. లైవ్లో మీకు కావాల్సిన పీసీ బిల్డ్కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఎలా అయితే ఈ వీడియో చూసిరో లైవ్లో మీకు కాంపోనెంట్స్ ఒక లిస్ట్ మీ బడ్జెట్ చెప్తే ఇట్లా దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో పై ఇంత లాంగ్ అయితే చూసారో ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ షేర్ అయితే చేయండి. సో బై మీకైతే అర్థమైపోయింది కదా. సో పీసీ పార్ట్స్ ఏవైతే మంచి పార్ట్సే మీకు అందరికి యూస్ఫుల్ అయ్యేటివి ఉంటాయి. అండ్ ఆల్సో బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి బిల్ ఎలా అనిపించింది మీకు, యూస్ఫుల్ అయింది గైడ్ మంచిగా అనిపించిందా, లేదా పీసీ బిల్ గైడ్ యూస్ఫుల్ అయిందా లేదా అని కింద కామెంట్ అయితే. ఇంకేమైనా రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే, రికమెండెడ్ వీడియోస్ ఉంటే ఇట్లా మ్యాక్సిమం రిప్లై అయ్యకే ట్రై చేస్తాను.